విజయనగరం జిల్లా బాడంగి మండలం గొల్లది గ్రామంలో చోటు చేసుకున్న విషాద ఘటన. కన్న తండ్రినే కొడుకు మద్యం మత్తులో ఉంటూ మరణ మద్యం సేవించడానికి డబ్బులు ఇవ్వలేదని కన్న తండ్రినే పదునైన కత్తితో దాడి చేసి తల భాగాన్ని కోసేసి మొండెం భాగాన్ని వేరు చేశాడు ఓ కసాయి కొడుకు. మృతుడి పేరు మామిడి సత్యం. మృతుడికి భార్య, 2 కుమారులు కలరు. అందులో చిన్న కుమారుడే ఈ నిందితుడు. కొద్ది రోజుల నుంచి మద్యం తాగిన తర్వాత సైకోలా ప్రవర్తిస్తున్నాడని గ్రామస్తులు చెబుతున్నారు. విషయాలు తెలుసుకున్న పోలీసులు సిఐ కె నారాయణరావు, ఎస్ఐ జె తారకేశ్వరరావు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం బాడంగి మండలంలో గల గొల్లాది పంచాయతీలో నిన్న చోటు చేసుకున్నటువంటి దారుణ హత్య. చిన్న కొడుకు చేతిలో తండ్రి హత్యకు గురవడం చాలామంది కూడా భయభ్రాంతులకు గురయ్యారు. మరి మృతుడైనటువంటి భార్య మరి ఎక్కడే ఉంది, తనని అడిగి ఏ విధంగా మరి హత్య అనేది జరిగిందని తెలుసుకుందాం. చనిపోయిన వ్యక్తి మీకు ఏమవుతారమ్మా? అర్థమవుతుంది. మరి ఏ విధంగా జరిగిందమ్మా? డబ్బులు అబ్బా ఇవి అన్నారు. తండ్రికి ఎందాడతామా, నీకెందాడతామా, నువ్వేటడి తాగండి. డబ్బులు అడిగితే మోసాలు పడతాయి. ట్యాంక్ వస్తుంది మాక్కడ ఎక్కడ డబ్బులు అంటే మా బయటకు వెళ్ళిపోయి మిమ్మల్ని ఎక్కువగా అంటే 20 బయటకు వెళ్ళిపోతాం. అప్పటికి మద్యం సేవించున్నాడా, మందు తాగేసి ఉన్నాడా మీ అబ్బాయి? ఎందుకంటే తాగలేదు, డబ్బులు లేవు అంటే బుర్ర పని చేయదు. మానసికంగా ఇంతకు ముందు నుంచి మెంటల్గా ఉన్నాడా, లేకపోతే ఈ మధ్య? అంటే తాగడం వల్ల మెంటల్ ఎక్కిపోతాడు. మద్యపానానికి గురయ్యి మెంటల్ తనగా ఉన్నాడు, కానీ మామూలు మెంటల్ అయితే లేదు. దానివల్ల మరి తర్వాత ఏమైందమ్మా? మరి డబ్బులు లేవండి బయటకు వచ్చారు. అప్పటికి ఆయన మంచం మీద ఉన్నారా చనిపోయిన ఆయన? కాలు, చెయ్యి, నోరు అన్ని పడిపోయి పెరాలసిస్లో మంచం పైన ఉన్నారు. ఎన్నాళ్ళ నుంచి మంచం పైన ఉన్నాడు? కుమారు 2 సంవత్సరాలుగా మంచం పైన ఉన్నాడు. మరి హత్య ఏంటంటే నిన్న ఫంక్షన్ డబ్బులు అందే, ఆ డబ్బుల కోసం ఎగబడ్డా, లేకపోతే ఇంకేదైనా మీరు దాచుకున్న డబ్బుల కోసం ఏమైనా బాగుంది. అప్పుడు రోజు సాగానే క్యాన్సల్ ఇవ్వలేదు. మళ్ళీ ఆధార్ కార్డు మళ్ళీ మార్చి మళ్ళీ బాధపడి మళ్ళీ ప్యాకెట్ పెట్టి కాల్ చేయి పడిపోయింది. ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఇవ్వలేదు. ఇస్తాను ఆల్రెడీ ఆన్లైన్ చేసి అందరికి అడిగాము. వస్తాయమ్మా, కొత్తగా వచ్చి వస్తాయి అనేసారు. తల కొన్నాం, పెన్షన్ కూడా రాలేదు. తల తీసే టైంలో మీరు భయపడి బయటకు పారేస్తారా? మరి ఇరువురు కూడా ఎవరు పక్కలు కానీ పొరుగురు కానీ ఎవరు లేరమ్మా? మరి తర్వాత ఆ హత్య చేసిన తర్వాత మీ కుమారుడు పారిపోయాడా, మీ చిన్న కుమారుడు పారిపోయాడా, లేకపోతే అక్కడే కూర్చున్నాడా? ఆ తలను కూడా అక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోయాడా, పట్టుకుని వెళ్ళిపోయాడమ్మా? మరి మీరు వెంటనే ఎవరో తెలియపరిచారు? వాళ్ళు తెలియపరిచినట్టు పోలీసులు తెలియపరిచారా? మరి వివరాలు. మృతుడి భార్య, మీ పేరేం పేరమ్మా? ఆవిడ ఆదమ్మలు. మీ ఆయన పేరు? ఆవిడ సత్యం. మీ చిన్న కుమారుడి పేరు? పెద్ద కుమారుడు ఎక్కడ ఉంటాడు? మరి చిన్న కుమారుడు భార్య పిల్లలు ఇక్కడే ఉన్నారు. మీతో పాటు జీవిస్తున్నారా? మీతో పాటు కలిసి ఉంటున్నారా? మరి నిన్న జరిగిన సంఘటన ఈ విధంగా మృతుడి భార్య తెలియజేయడం జరిగినది. నిన్న జరిగిన హత్య గొల్లాది గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు మరి మనకు అందుబాటులో ఉన్నారు. మరి ఏమైంది అనేది సర్పంచ్ గారిని ఒకసారి అడిగి తెలుసుకుందాం. సర్పంచ్ గారు, మరి ఎలా జరిగింది, ఏమి మీకు ఏ విధంగా తెలిసింది? మధ్యాహ్నం 3 గంటలు సుమారు ఆ టైంలో గ్రామస్తులు నాకు ఫోన్ చేశారు. ఈ మామిడి రామని వ్యక్తి కత్తి పట్టుకొని మన అయ్యప్ప స్వామి ఈ పూజ అవుతుంది, అంబులం పూజ దగ్గర, అక్కడ పూజ దగ్గర ఏదో కత్తి పట్టుకొని తిరుగుతున్నాడు, భయంగా ఉందని చెప్పి ఫోన్ చేశారు. ఆ టైంలో నేను రావడం జరిగింది. వచ్చిన తర్వాత లోపే అతను వెళ్ళిపోయాడు. అతని దగ్గర ఉన్న కత్తి అతను లాక్కున్నారు. అతను పంపించేసి అప్పటికి హత్య చేశాడా? హత్య చేయకముందు? హత్య చేయకముందు
తర్వాత వెంటనే నేను బాడీకి సబ్ ఇన్స్పెక్టర్ గారికి తారకేశ్వర గారికి ఫోన్ చేశాను. తారకేశ్వర గారు వెంటనే స్పందించి 2 కానిస్టేబుల్ పంపిస్తామన్నారు. ఈలోపు మళ్ళీ గ్రామస్తులు ఫోన్ చేసి ఇంట్లో కత్తి పట్టుకుని తిరుగుతున్నాడు, వాళ్ళ నాన్న మీద ఏమైనా అటాక్ చేస్తాడేమో అన్నారు. సరే ఇంటికెళ్ళి మంచిగా సార్ పంపించిన ఏంటంటే వెంటనే ఎస్ఐ గారు కానిస్టేబుల్ పంపారు. వాళ్ళతో పాటు నేను కూడా వచ్చాను. ఈలోపు ఇదంతా అత్యంత దారుణంగా చంపడం జరిగింది. మేము వెంటనే అతన్ని చూసాము. కానిస్టేబుల్ ఇద్దరు, మేము గణేశ్వరరావు అనే కానిస్టేబుల్, మచ్చి అనే కానిస్టేబుల్, నేను అతన్ని కత్తిలు పడిమని చెప్పాను. పడిశాడు. వెంటనే అతను నాకు పట్టుకొని నా 2 చేతులు కట్టి మరి అంబలం పూజ దగ్గరికి వచ్చి హల్చల్ చేసే సమయంలో అక్కడి నుంచి మరి తను ఇక్కడికి వచ్చేటప్పుడు ఎవరు మరి చూడలేదండి? చూశారు, చాలామంది చూశారు. అప్పుడు అతని దగ్గర ఉన్న కత్తి లాక్కున్నారు. అతని దగ్గర ఉన్న కత్తి లాక్కుని అతను పంపించేశారు. అతను ఇంట్లో ఉన్న కత్తి తీసుకుని అతను చేయాలంటే పనులు జరుగుతున్నాయి కాబట్టి ఈ ప్రజలందరూ కూడా లేదంటే తల్లిదండ్రులు కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు లేని విధంగా బాడింగ మండలం అనేది చాలా ప్రశాంతమైన వాతావరణం కలిగిన మండలం అయినప్పటికీ ఈ యొక్క ఎంతటి హత్య అనేది చాలా భయోందోళనకి గురి చేస్తుంది. మరి ఈ మద్యానికి మాత్రమే బానిసై తన యొక్క మైండ్ సెట్ను మార్చుకొని ఈ హత్యకి ప్రయత్నించాడు అనేది మరి ప్రతి ఒక్కరు కూడా తెలియజేయడం జరిగింది. బీపీ న్యూస్, బొబ్బిలి నియోజకవర్గం, బాడంగి. నిందితుడి భార్య మరి ఘటనా స్థలంలో ఉంది. మృతుడికి కోడలు అవుతుంది. ఉన్నారా? నన్ను కుట్టిస్తే మామగారు వెళ్ళిపోయి గ్యాస్ పెట్టారు సార్. నన్ను కుట్టేస్తుంటే టెంపరేచర్ వెళ్ళిపోయి గ్యాస్ పెడితే నేను తరలు బయటకు వెళ్తాను సార్. బయటకు వెళ్ళిపోతే ఆ ఘటన 4 గంటలకు అయ్యింది సార్. నేను 10 నిమిషాల తర్వాత వచ్చిన తర్వాత మొండెం గన్నులో ఉంటే ఆ బొమ్మ చదివాను. మరి మిమ్మల్ని చంపేస్తాడు కొట్టేస్తాడు అనే సమయంలో మరి చుట్టుపక్కల ఎవరికైనా చెప్పడం ఏం చేయలేదు? ఎవరో బయటికి రాలేదు సార్. భయపడి ఎవరు బయటకు రాలేదు? ఎవరు బయటికి రాలేదు. అందరూ బయటనే అందరు కానీ ఎవరు బయటికి రాలేదు. మీరు బయటకు వెళ్ళిపోవడం వదిలి చూసి చంపేశారు. దేనికోసం చంపారు? ఆ డబ్బుల కోసమే సార్. ముందుకే మద్యం సేవించడానికి డబ్బుల కోసం చంపారు. మరి మద్యం నిమిత్తం డబ్బుల కోసమే మరి ఈ యొక్క హత్య జరిగిందని మృతుడి కోడలు, నిందితుడి భార్య మరి తెలియజేయడం జరిగింది. బీపీ న్యూస్, విజయనగరం జిల్లా, బొబ్బిలి నియోజకవర్గం. తండ్రిని చంపిన కసాయి కొడుకు నిన్న జరిగినటువంటి హత్య కేసులో దర్యాప్తులో భాగంగా బొబ్బిలి రూరల్ సిఐ గారు కె నారాయణరావు గారు ఉన్నారు. వివరాలు అడిగి తెలుసుకున్నాం. జరిగిన హత్య వివరాలు. ఇప్పుడు మనం గొల్లాది గ్రామంలో ఉన్నాం. ఈ గొల్లాది గ్రామంలో తండ్రి ఎవరైతే మామిడి సత్యం ఉన్నాడో ఆయనకి 3 పిల్లలు, 3 కొడుకులు. అందులో మొదటి 2 కొడుకులు కూడా కూలి పనులు మొత్తం మేస్త్రి పనుల మొత్తం వాళ్ళు విశాఖపట్నంలో చిన్న కొడుకు అయినటువంటి మామిడి రాము ఆయన వైపు, అదేవిధంగా మామిడి దాన్ని అంటారు వైపు, అదేవిధంగా ఎవరైతే మృతుడు ఉన్నాడో మృతుడు తాలూకు భార్య, ఈ నలుగురు కూడా ఇంట్లో ఉంటారు అన్నమాట. ఎవరైతే ఈ ముద్దాయి ఉన్నాడో మామిడి రాముకి మందు తాగి 60 మంది మందు తాగని పూర్తిగా బానిస అయిపోయాడు. ఈ బానిస అయిపోయినటువంటి గ్రామంలో ఈ ఈయన కూడా కూలీ పనులు చేస్తుంది. ఇలాగా ఈ మేస్త్రి పనులు చేస్తుంది, సిమెంట్ పనులు చేస్తుంది. వచ్చిన డబ్బులతో తాగుతుంటాడు. డబ్బులు లేని టైంలో వెళ్తాడు. ఇంట్లో ఉన్నటువంటి భార్యకి, వాళ్ళ అమ్మకి, వాళ్ళ నాన్నగారికి డబ్బులు ఇవ్వకపోతే కొడతాడు. చేతులతో కొడతాడు, ఏ తిరుగుతో అది కొడతాడు అనమాట. అదే క్రమంలో నిన్న సాయంత్రం సుమారు 4:30 టైంలో వాళ్ళు చెప్తున్నారు. ఆ టైంలో ముద్దాయి ఇంటికి వెళ్ళి ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ అమ్మగారు, వాళ్ళ వైఫ్, అదేవిధంగా వాళ్ళ తండ్రి, వీళ్ళు 3 ఉన్నారు. అయితే ఈ తండ్రికి గత 3 సంవత్సరాల నుండి పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది. దాంట్లో మాట్లాడలేడు. ఆయన పాపం కాలు కూడా పనిచేయదు. అంటే నిల్చోలేడు, తిరగలేడు, మాట్లాడలేడు. మంచం మీద ఉన్నాడు, బెడ్ మీద అనమాట. వీడు నేను సాయంత్రం సుమారు 4:30 టైంలో ఇంటికి వెళ్ళి మందు తాగని డబ్బులు అడిగితే వాళ్ళ తల్లి గారు, అదేవిధంగా వాళ్ళ భార్య ఏంటంటే ఈ విధంగా మందు తాగని డబ్బులు మాట్లాడాలంటే డబ్బులు లేవంటే ఇలాగ నాన్నగారికి బాగు చేయడానికి, వాళ్ళ నాన్నగారికి బాగు చేయడానికి, మందుల పనులకి డబ్బులు ఉన్నాయి కదా, వారికైతే డబ్బులు పెడతారు, నాకు ఆ మాత్రం డబ్బులు ఏం లేరా, ఇంకా వీడి ఉండి లాభం ఏంటి, ప్రయోజనం ఏంటి అని చెప్పేసి వాళ్ళ తండ్రి అనమాట ఖర్చు పెంచుకున్నాడు అనమాట. ఇప్పుడు ఏదైతే వీళ్ళు డబ్బులు లేదో వీళ్ళకి భార్యకి పడ్డం జరిగింది. చేతుల్లో కొట్టే టైంలో తండ్రి ఏంటంటే వాళ్ళ తలకు సత్యం ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు మాట్లాడలేదు, సైన్ చేసి వెళ్ళిపోండి సైన్ చేసి కూడా వెళ్ళిపోండి అంటే ఇద్దరు కూడా ఎవరైతే మృతుడి తలకు భార్య, అదేవిధంగా ముద్దాయి తలకు ఇద్దరు కూడా బయటకు వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిపోయే క్రమంలో వీళ్ళు ఏంటంటే కత్తి తీసుకొని, ఆయన తండ్రి ఎవరైతే ముద్దున్నాడో వాడు కదలేని పరిస్థితి కాబట్టి ఈయన కత్తి తీసుకొని ఇంకా రైస్ దగ్గర ఆయనకి చంపడం జరిగింది అనమాట.
చెప్పింది కదా నిందితుడి భార్య మరి ఘటనా స్థలంలో ఉంది, మృతుడికి కోడలు అవుతుంది. సరే, అడిగి వివరాలు తెలుసు. ఆ సమయంలో మీరు ఉన్నారా? సమయంలో నేను కుట్టాను సార్. నన్ను కుట్టిస్తే మా మామగారు వెళ్ళిపోయి బాస్ కుట్టారు సార్. నన్ను కుట్టేస్తుంటే టైంపాస్ ఫ్రెండ్స్ వెళ్ళిపోయి బాస్ కొడితే నేను తర్వాత బయటకు వెళ్ళిపోయాను సార్. బయటకు వెళ్ళిపోతే ఆ ఘటన 4 గంటలకు అయ్యింది సార్. నేను 10 నిమిషాల తర్వాత వచ్చిన తర్వాత ముండం గన్నెలో ఉంటే ఆ బొమ్మ అక్కడే చదివాను. మరి మిమ్మల్ని చంపేస్తాడు కొట్టేస్తాడు అనే సమయంలో మరి చుట్టుపక్కల ఎవరికైనా చెప్పడం ఏం చేయలేదు? ఎవరో బయటికి రాలేదు సార్. భయపడి ఎవరు బయటకు రాలేదు. ఎవరు బయటికి రాలేదు. అందరూ బయటనే అందరు కానీ ఎవరు బయటికి రాలేదు. మీరు బయటకు వెళ్ళిపోవడం వదిలి చూసి చంపేశారు. చంపేశారు. దేనికోసం చంపారు? ఆ డబ్బుల కోసమే సార్. ముందుకే మద్యం సేవించడానికి డబ్బుల కోసం చంపారు. మరి మద్యం నిమిత్తం డబ్బుల కోసమే మరి ఈ యొక్క హత్య జరిగిందని మృతుడి కోడలు నిందితుడి భార్య మరి తెలియజేయడం జరిగింది. బీపీ న్యూస్, విజయనగరం జిల్లా, బొబ్బిలి నియోజకవర్గం. మరి మీరు చూస్తున్నారు నేను జరిగిన సంఘటన చాలా విషాదకరమైన గొల్లాది గ్రామంలో చాలా విషాదంగా జరిగింది. ఎవరైతే రాము హత్య చేసిన సత్యం గారు తన తండ్రిని ఎలాగైతే హత్య చేశారంటే ఇక్కడ చూస్తున్నారు. ఇల్లు మొత్తం రక్తపు మడుగుల్లో కసాయి కొడుకు అనకూడదని ఇలాంటి కొడుకు ఎక్కడ ఉండకూడదు. అలాంటి కొడుకులు ఉండడం వల్ల ఇలాంటి హత్యలు ఎన్నో జరుగుతాయి. ఇక్కడ చూస్తున్నారు రక్తపు అడుగులు. మీరు లోపలికి వెళ్తుండగా ఇక్కడ చూస్తారు మొత్తం అతని తండ్రి ఇదే స్థలంలో పడుకున్నారు. ఈ స్థలంలో పడుకొని మొత్తం ఇంట్లో వాళ్ళని పంపించి కసాయి కొడుకు కత్తితో అనుకోడని గొర్రె పోతు కోసినట్టు తలని అలా కోసిపడింది. ఈ వీడియో తీసింది బీపీ న్యూస్ ఛానల్, విజయనగరం స్టాఫ్ రిపోర్టర్ డొంకాడ సుధాకర్.